కుంభరాశి వారికి మరి ఈ పరాభావ నామ సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకోబోయే ముందు 2018, 2019, 2020, 2001, 2021, 2022 మరి ఈ 4 సంవత్సరాలు మీ జీవితంలో చిన్న భిన్నం మొత్తము బ్రేకప్స్, యాక్సిడెంట్స్, స్థానచలనాలు, ఫీల్డే చేంజ్ అవ్వడాలు, మొత్తం ఒక ఫీల్డ్లో ఉన్న మేము మరొక ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం, కానీ వాహన ప్రమాదాలు, వాహనాలు కొనడము, వాహనాలు అమ్మడము, తాకట్టులో విడిచిపెట్టడము, ఎన్నెన్నో కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. మరి ఇక్కడ 22 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు ఒక పీరియడ్, 24 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు లోపు మరొక పీరియడ్. ఎందుకంటే పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉన్నది. ఎవరైతే సాసి సూసే పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును, ఈ సమయంలో ఎక్కువగా కూడా ఆత్మహత్య ప్రయత్నాలు కానీ, హత్యకు గురవడం కానీ, అదేవిధంగా బ్రేకప్స్ జరగడం కానీ, సాసి సూసే అక్షరాలతో ఉండేటువంటి పేర్లు 2018, 19, 20, 21 ఈ టైంలో విపరీతంగా ఉన్నవి. చెక్ చేసుకోండి మీరు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ. సో ఇప్పుడు ఏమిటి అంటే ఈ కుంభరాశి వారు అనగానే వాస్తవానికి నిండు కుండ తొనకదు అనేటువంటి బిహేవియర్తో ఉంటారు. వాస్తవానికి వీరేందో, వీరి పనేందో, వీరి ఫోన్ ఏందో, వీరి పరిస్థితి ఏందో, వీరి కథ ఏందో ఇంతే. ఇన్ కేస్ కోపం వస్తే చేతిలో ఏదుందో అది పగలగొడతారు, గట్టిగా అరుస్తారు, చాలా డేంజర్ జోన్. ఈ గట్టిగా అరిచే సమయానికి కంటిపై ఎఫెక్ట్ పడుతుంది, వీరికి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారు. అధికంగా కూడా చూపు మందగించడం కానీ, నరాలు ఏమైనా ఇబ్బందులు కలిగించడం కానీ చెప్పలేదు. ఆల్మోస్ట్ కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు మాత్రం ఎదుర్కొంటారు. సో కుంభరాశి వారు ఒకటే, చాలా పేషెన్స్గా ఉండండి. గడిచిన రోజులు ఎట్లాగూ బాగాలేవు. రాబోయే రోజులలో ఛాలెంజెస్ చెప్తున్నా 2026 జూన్ జూలై నుండి సుమారుగా ఒక 8 నెలల పాటుగా మీవే, ఈ 8 నెలల పాటుగా మీ రోజులే